నా సంపదల మీద నాకు మమకారం లేదు. నా సంపదల మీద నాకు మమకారం లేదు. మరి వ్యక్తుల మీద లేదు. మరి బంధువుల మీద లేదు. ఇతరుల నుండి నేను ప్రేమను, గౌరవాన్ని పొందాలి అనే కోరిక అస్సలు లేదు. ఎందుకంటే ఇవన్నీ మారిపోతాయి, జారిపోతాయి. ఉద్యోగంలో ఉండి సంపాదన ఉంటే కుటుంబంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది. రిటైర్ అయిన తర్వాత గౌరవం తగ్గుతుంది. జనకుడు అంటున్నాడు, నాకు ఆ సమస్య లేదు. నేను ఎప్పుడు ఏది నా నుండి భగవంతుడు తీసుకువెళ్ళినా నేను చింతించను. నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. వృద్ధాప్యంలో ఒకవేళ నేను మంచానికి పరిమితమైతే కుటుంబ సభ్యులు శుశ్రూష చేయలేక విసుగుతో చేతులు ఎత్తేస్తే నేను చెలించను. ఇది నా ప్రారబ్ధం, నా కుటుంబ సభ్యుల ప్రారబ్ధం అని అనుకుంటా. నాకు కర్మల మీద మమకారం లేదు. కర్మలు నా దేహంలోని అంగాలు చేస్తాయి. అంగాలు అంటే బాడీ పార్ట్స్ బలహీనమైతే కర్మలు నేను చేయలేను. రేపు వేదాంత శ్రవణ క్లాసులకు కూడా నేను వెళ్ళలేని పరిస్థితి రావచ్చు. కాబట్టి కాయిక కర్మలకు నేను అతుక్కుపోయి విలపించను. కొంతకాలానికి మాట్లాడే నేర్పు తగ్గిపోతుంది. మాటలు మూగబోతాయి. అయినా దిగులు లేదు. విచిత్రం ఏమిటంటే అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉన్నాయి. 95 సంవత్సరాల వయసు. సమస్యలు ఏమీ లేవు. అయినా దుఃఖిస్తాం. ఎందుకు దుఃఖిస్తాం? దేహములోని అంగాలు పని చేయవేమో అని దిగులు పడతాం. ఊహించి బాధపడతాం. ఊహించుకుని బాధల్లో ఊరేగటం అనేది ఒక రకమైన మనోవ్యధ. ఊహించుకుని బాధల్లో ఊరేగటం అనేది అదొక వ్యధ, మానసిక వ్యధ, అదొక పిచ్చి, అంటే మానసిక రుగ్మత. అది నాకు లేదు అంటున్నాడు జనకుడు. మానసిక వ్యధ, మానసిక రుగ్మత, ఊహించుకుని బాధల్లో ఊరేగటం అనేది నాకు లేదని స్పష్టంగా చెప్తున్నాడు జనకుడు.